ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమాట క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ నా ఛానల్ చేసి ఉండదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే సో బిగ్ బాస్ సీజన్ 10 గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. సో ఇప్పుడు తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. యాక్చువల్లీ 2 డేస్ నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే రీతు వచ్చేసి తనుజకి రెడ్ రోజెస్ బొకే గిఫ్ట్ ఇచ్చింది. అసలు యాక్చువల్‌గా తను ఎట్లా పెట్టిందంటే ఫస్ట్ రీతు చెప్పిందనమాట. నాకు రెడ్ రోజెస్ అంటే చాలా ఇష్టం. నాకు ఎవరైనా రెడ్ రోజెస్ ఇస్తే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకనే అందుకనే నా నాకు గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి నేను ఈ రెడ్ డ్రెస్ గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నానని చెప్పి చెప్పిందనమాట. రోజెస్ అని చెప్పి తీసుకొని వెళ్ళి తను క్యాప్ పెట్టుకుందనమాట కనిపించకుండా. తనుజకి ఇచ్చింది. తనుజకి ఇస్తే తనుజ ఫస్ట్ స్టన్ అయింది. అంటే ఫేస్ చూడలేదనమాట. ఫేస్ చూడబోయేటప్పటికి స్టన్ అయింది. తర్వాత ఫేస్ చూపించేటప్పటికి రీతిని చూసి నువ్వా నేను ఇంక అసలు నిన్ను చూసి ఎవరు అనుకున్నానని చెప్పి గట్టి హగ్ చేసుకొని తను తీసుకుందనమాట. కంగ్రాట్స్ అని చెప్పి తను ఇచ్చింది. ఎందుకు తను జాతిరత్నాలు విన్ అయింది కదా! దానికోసం అని చెప్పి ఇచ్చిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. అంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి మనకు తెలుసు. అంటే యాక్చువల్‌గా జాతిరత్నాలు సీజన్ 1లో తనూజ ప్లస్ రీతు, ఇమాన్యుయల్ ముగ్గురు ఉన్నారు. అంటే 'బిగ్ బాస్' సీజన్ 9కి వెళ్ళకముందే జాతిరత్నాలయింది. జాతిరత్నాలు అయిపోయిన తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 9కి వీళ్ళు ముగ్గురు వెళ్లారు. అంటే అప్పుడైతే తనంత క్లోజ్ కాదట. రీతు అంత క్లోజ్ కాదు. ఎప్పుడైతే రీతు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చినప్పుడు ఇంకా 'డిమాండ్ పవన్', రీతు, కళ్యాణ్, తనూజ వీళ్ళందరూ కొంచెం క్లోజ్‌గా ఉండేవాళ్ళు కదా! సో, అట్లా క్లోజ్ అయిందనమాట రీతు. అట్లా క్లోజ్ అవ్వటం ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు బెస్ట్ బడీస్ లాగా అయ్యారు. ప్లస్ బయట షాపింగ్ చేయటమే కాదు, మనకవి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినాయి. షాపింగ్ చేస్తారు. ఇద్దరు కలిసి షాపింగ్‌కెళ్ళటం. ఫస్ట్ కాఫీ షాప్‌కెళ్లారు. గుర్తుందా? తనకు కాఫీ అంటే చాలా ఇష్టం తనుజకి. మనకు తెలిసిందే కదా! 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కాఫీ కోసం ఏం చేయమన్నా చేసేది. అంటే సాంగ్‌లు పాడమని మేమేదో ఒకటి స్కిట్ కూడా చేస్తాము. మాకు కాఫీ పంపించండి అని చెప్పి అనేది గుర్తుందా? సో, అంత ఇదిగా తను మామూలుగా గూడా నాకు ఈ కాఫీ అంటే ఇష్టం. ఇప్పుడు ఈ కాఫీ తాగుతున్నా అని చెప్పి తను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తుంటుంది గదా! నా కాఫీ టైము నేనేమో కాఫీ తాగుతుంటే మా బైరా ఎలా ఉన్నాడో చూడండి అని చెప్పి చూపించేది. ఇప్పుడు బైరా గూడా కొంచెం పెద్దోడయ్యాడు. ప్లస్ ఈ మధ్య టీత్ కూడా ఒకటి ఊడిందని చెప్పి బైరా గురించి కూడా పోస్ట్ చేసింది. ప్లస్ వాళ్ళ నానమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు తను గూడా బైరాతో ఎట్లా ఆడుకుంది. బైరా వచ్చేసి తన హెయిర్ లాగటం అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది చాలా సార్లు. సో, ఇట్లా తనుజ గురించి ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేస్తుంటే చూడటానికి కూడా చాలా బావుంటుంది. కానీ కొంతమంది నెగెటివ్ చేస్తుంటే అనిపిస్తుంది. అంటే ఇయన్నీ తగ్గాలి అని చెప్పి తనకున్న క్రేజ్ తగ్గాలని చెప్పి చాలామంది నెగెటివ్ చేయడానికి చాలా ఛానెల్స్ ట్రై చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా, ఎన్ని ఛానెల్స్ ట్రై చేసినా మన తనుజకున్న పాజిటివ్ అయితే తగ్గదు గదా! ఎందుకంటే తనుజకు నా పాజిటివ్ వచ్చింది. తన క్యారెక్టర్ వల్ల వచ్చింది. అంతేగాని ఎవరో తనని హైప్ తీసుకురావడం వల్ల రాలేదు గదా! సో, ఇదంతా పక్కన పెడితే మనకి అర్థమైందేంటంటే, తనూజ, రీతు ఇద్దరు ఇప్పుడు షాపింగ్‌కెళ్ళినట్టు కూడా ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. సో, ఈ విధంగా వీళ్ళు కలిసి ఒక వెబ్ సీరీస్ కూడా చేయబోతున్నారని చెప్పి ఒక రూమర్ వచ్చింది. ఎవరు? తనూజ, కళ్యాణ్, డిమాండ్ పవన్, రీతు. వీళ్ళు కలిసి చేయబోతున్నారని చెప్పి. ఈ రూ తను 'డిమాండ్ పవన్' ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను, రీతు కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ కూడా చేసాము. అది త్వరలో రిలీజ్ అవ్వబోతుందని చెప్పి. కొంతమంది థంబ్‌నెయిల్ ఏం పెట్టారంటే, ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన తర్వాత 'డిమాండ్ పవన్', రీతు సక్సెస్ అయ్యారు. 'తనూజ, కళ్యాణ్' ఫెయిల్ అయ్యారని చెప్పి పెట్టారు. అంటే ఏంటి? వాళ్ళిద్దరు సాంగ్ త్వరగా రిలీజ్ అవుతుంది. సాంగ్ చేశారు, రిలీజ్ అవుతుంది. ప్లస్ ఇద్దరు ఎక్కడికెళ్ళినా కూడా కలిసి వెళ్ళటం. అంటే అలా చేసినంత మాత్రాన హిట్ అయినట్టా? ఇప్పుడు 'తనుజ, కళ్యాణ్' వాళ్ళిద్దరూ వేరు వేరుగా వాళ్ళ ప్రాజెక్ట్‌లు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే అలా చేసినంత మాత్రాన ఫ్లాప్ అయినట్టా? అలా అయితే కాదు గైస్. ఎందుకంటే తనుజ తన బిజీలో తనుంది. తను ఈవెంట్స్‌కెళ్తుంది. ప్లస్ జాతిరత్నాల్లో విన్ అయ్యింది. ఆహ్, అంటే కుకింగ్ విత్ జాతిరత్నాల్లో విన్ అయింది గదా! ప్లస్ చాలా ఈవెంట్స్‌కి వెళ్తుంది. ఇప్పుడు 'హత' మూవీ రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వెబ్ సీరీస్ ఉంది. అంటే ఉంది అంటున్నారు గానీ అది రిలీజ్ అవ్వలేదు. ప్లస్ వీళ్ళది డైరెక్ట్‌గా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయ్యుండొచ్చు. బట్ మనకింక ముందు ముందు తెలుస్తుంది గదా! ఇప్పుడు 'కళ్యాణ్' గూడా ఆల్బమ్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది త్వరలో. అంటే త్వరలో అంటే ఇవాళ యాక్చువల్ రిలీజ్ అన్నారు. మేబీ ఏమైందో తెలీదు. చూద్దాం. అంటే ఇంకో 2, 3 డేస్‌లో రిలీజ్ అవుతుంది. ఆగస్టు 2 కల్లా రిలీజ్ అవుతుంది. మేబీ ఆగస్టు 2 రిలీజ్ అవుతుందేమో చూద్దాం. సో, ఇదంతా మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది. మనకి తనూజ, రీతు, కళ్యాణ్, డిమాండ్ పవన్ వీళ్ళు నలుగురు కలిస్తే అసలు అది వేరుగా ఉంటుంది. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్‌లోనే చూసాం. 'డిమాండ్ పవన్', రీతు బాండింగ్ వేరు. 'కళ్యాణ్', రీతు బాండింగ్ వేరు. 'కళ్యాణ్', రీతు అయితే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. రీతు వచ్చేసి నేను ఈ మధ్య మళ్ళీ ఒక షార్ట్ చూసాను. అదేంటంటే ఆల్రెడీ 'బిగ్ బాస్' హౌస్‌లోదనమాట ఆ షార్ట్. ఆ షార్ట్ ఏంటంటే తనొచ్చేసి మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే డిమాండ్ పవన్ వస్తాడు. డిమాండ్ పవన్ వచ్చి ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, కళ్యాణ్
ముగ్గురు పడుకొని ఉంటారనమాట. పడుకొని ఉంటే మీరిట్లా పడుకోవద్దు. ఇమాన్యుయల్ వరల్డ్‌లో డిమాండ్ పవన్ ప్లస్ కళ్యాణ్ పడుకుంటారు. పడుకొని మీరిలా పడుకోవద్దు. నాకు మా మదర్ గుర్తుకొస్తుందంటే, నువ్వు కూడా మీ మదర్ దగ్గర పడుకో అని చెప్పి మామూలుగా అంటే మీరు లేస్తారా లేదా అంటే, నేను లేవనంటే వాటర్ తీసుకొచ్చి మొఖానికి కొడతది వాళ్ళకి. మొఖానికి కొడితే ఇంకా వాళ్ళు వదలరనమాట. కళ్యాణ్ అయితే వెళ్లి తను స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తాడు. పడేయడానికి తీసుకెళ్తాడు. పడేస్తాడు కాదు. పడేయడానికి తీసుకుపోతుంటే తనూజ ఆపుతది. ఏంటి తనూజ ఏంటి నువ్వు ఆపుతున్నావంటే, నేను ఆపట్లేదు అని చెప్పి కళ్యాణ్‌తో అంటది. అని తీసుకెళ్ళు అంటే రీతు అంటది. ఏంటి నువ్వు నన్ను తీసుకెళ్ళి పడేయమంటున్నావా స్విమ్మింగ్ పూల్ అంటే, లేదు నువ్వు సారీ చెప్పంటే, నేను సారీ ఎందుకు చెప్తానంటే, నువ్వు చేసింది తప్పు కదా! వాటర్ ఎందుకు కొట్టావని చెప్పి అట్లా ఒక కన్వర్జేషన్ ఒకటి వీడియో పెట్టాననమాట. ఆ వీడియో అవన్నీ చూస్తుంటే అంటే మనం 'బిగ్ బాస్' సీజన్ 9 చూసినప్పుడు ఎట్లా ఉండేదో అదంతా గుర్తుకొస్తుంటే కొంచెం బావుంటుంది గదా! సో, వాటికి సంబంధించిన క్లిప్స్ పెట్టమని గూడా కొంతమంది అడుగుతున్నారు. సో, ఆ క్లిప్స్ నేను పెడతాను. ఎంతమంది క్లిప్స్ కావాలా అనేది నాకు మెసేజ్ చేయండి. ప్లస్ నా ఛానల్ లైక్ చేసి మాకు ఈ 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించిన అన్‌సీన్ క్లిప్స్ కావాలని చెప్పి కామెంట్ చేయండి. అప్పుడు నేను దానికి సంబంధించిన క్లిప్స్ ఎవ్రీ షాట్‌లో ఆ క్లిప్స్ మాత్రం పెడతాను. ప్లస్ దానికి సంబంధించిన వీడియోలు పెట్టమన్నా కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయి 7 మంత్స్ అయినా వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఆఫ్‌కోర్స్ 7 మంత్స్ అయిపోయింది. కానీ కొంతమంది కావాలంటున్నారు కాబట్టి నేను పెడుతున్నాను. అంతేగాని నా కోసం నేను వాటి గురించి ఈగర్‌గా వాటినే పెట్టాలని చెప్పేం లేదు. నేనైతే 'బిగ్ బాస్' సీజన్ 10 గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే దానిలో వచ్చేది చాలామంది ఇప్పుడు అంటారు గదా! ముందు ముందు ఉంటది ముసళ్ళ పండగ అని. దానిలో కావ్య రాబోతుంది. రిషి, వసు రాబోతున్నారని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఆహ్, కపుల్స్ ఉంటారు గదా! అట్లా కపుల్స్‌లో వీళ్ళిద్దరు రాబోతున్నారని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది గదా! అది నిజమో అబద్ధమో తెలీదు. బట్ వాళ్ళిద్దరు వస్తే మాత్రం సూపర్‌గా ఉంటుంది. నటరాజ్ మాస్టర్ నీతూ రాబోతున్నా అంటున్నారు. కానీ నటరాజ్ మాస్టర్ ఇప్పుడు 2 టైమ్స్ వచ్చాడు. నీతో అయితే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ప్లస్ నూకరాజు, ఆసియా ఇద్దరు వస్తారంటున్నారు. నూకరాజు, ఆసియా ఇద్దరు వస్తే బానే ఉంటుంది. ఆసియా అయితే ఆహ్, లేడీ టైగర్ అంటారు. ఎందుకంటే తను మనం 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' చూస్తే తను అబ్బాయిలతో పోటీ పడి చాలా గేమ్స్ గెలిచింది. అసలు అబ్బాయిలని ధీటుగా ఆడుతుంది మన ఆసియా. సో, ఇద్దరు ఒకసారి వస్తే బానే ఉంటుంది. బట్ ఆసియా ఒక్కతే వచ్చినా గాని సూపర్‌గా ఉంటుంది. సో, చూద్దాం ఏం జరుగుతుందనేది. సో, కళ్యాణ్ గురించి ఒక న్యూస్ ఏంటంటే కళ్యాణ్ ఆల్బమ్ రిలీజ్ అయ్యింది అంటున్నారు. రిలీజ్ అవ్వలేదంటున్నారు. కానీ ఇంతవరకు న్యూస్ అయితే రాలేదు. రిలీజ్ అయితే మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది కదా! సో, చూద్దాం. అది రిలీజ్ అయిన తర్వాత దాని గురించి న్యూస్ నేను మీకు నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ప్లస్ తను ఒక అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇచ్చాడు. అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించి దానికి సంబంధించిన షార్ట్ కూడా నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. అంటే వచ్చేసి ఇంటర్ చదివిన పిల్లలకి ఆహ్, ఇయర్‌కి 70 లాక్స్ 15-17 లాక్స్ సంపాదించే సువర్ణావకాశం అని చెప్పి ఒకటి చెప్పాడనమాట. దానికి సంబంధించిన లింక్ కూడా తన ఛానెల్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్‌లోడ్ చేశాడనమాట. సో, ఇదొచ్చేసి తను ఛానెల్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తనుజ గురించి ఇంతవరకైతే రియాక్ట్ అవ్వలేదు. సో, త్వరలో రియాక్ట్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాను. సో, అతను రియాక్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే తను చెప్పింది ఒకటి, కానీ ఇప్పుడు పోర్ట్రైట్ అయింది ఒకటి. తనుజ మామూలుగా ఎందుకు నెగెటివ్ చేస్తున్నాడని చెప్పి చెప్తే అది డిఫరెంట్‌గా పోర్ట్రైట్ అయింది. ప్లస్ తనుజ అట ఎంఎం టీము నాకు స్టేజ్ మీదకొచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడారు. మళ్ళీ బయట నా గురించి నెగెటివ్ చేస్తున్నారని చెప్పి చెప్పిందట. ఎక్కడ చెప్పింది? అసలు తన ఆ మాట ఎంఎం టీమ్ గురించి మాటే ఎత్తలేదు. నా ఫ్రెండ్స్ నన్ను నెగెటివ్ చేశారని చెప్పి చెప్పింది. తన ఫ్రెండ్స్ ఎంఎం టీమ్ వాళ్ళే తన ఫ్రెండ్సా? బయట ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళలో ఎవరైతే తనని నెగెటివ్ చేశారో వాళ్ళు నాకు పేర్లు కూడా తెలుసు. బట్ పేర్లు మాత్రం మెన్షన్ చేయకూడదని చెప్పి నేను మెన్షన్ చేయట్లేదు. సో, ఆ పేర్లు కూడా తెలుసనమాట నాకు. సో, ఇదంతా పక్కన పెడితే తనుజ గురించి నెగెటివ్ మాత్రం ఇప్పటికైనా ఆపితే బావుంటుంది. లేకపోతే తను ఆల్రెడీ సైబర్ క్రైమ్ వాళ్ళకి ప్లస్ తను కంప్లెయింట్ కూడా ఇస్తుందట. ఎవరైతే నెగెటివ్ చేస్తున్నారో ఆ ఛానెల్స్ మీద. ఆ ఛానెల్స్ ఇంక ఉండవు. ఆ ఛానెల్స్ పోతాయి. నీకు మీ ఇష్టం ఇంకా నెగెటివ్ ఆపుకోకపోతే ఆ ఛానెల్స్ అనేవి పోయే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఇదొచ్చేసి తనుజ కళింగ్‌కి సంబంధించిన అప్డేట్. 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే అగ్ని పరీక్ష న ఫస్ట్ వీక్‌లో రాబోతుందని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా! ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష అయిపోయిన వెంటనే మనకి 'బిగ్ బాస్' సీజన్ 10 స్టార్ట్ అవుతుంది. ఈసారి అగ్ని పరీక్ష చాలా స్ట్రిక్ట్‌గా జరగబోతుంది. బట్ కానీ ఒక కాంట్రోవర్సీ వచ్చింది కదా! అమ్మాయిలు కమిట్మెంట్ అడుగుతున్నారని చెప్పి దానికైతే చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ అంటుందేంటంటే దానికి ఒక క్లారిటీ కావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష స్టార్ట్ చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు దానికి ఏం చెప్తారో అనేది చూడాలి. ఈ సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.